చూపకు. నేను సాత్వికంతో ఉండాలనుకుంటున్నాను, నీ సన్నిధిలో సమకూతో బ్రతకాలనుకుంటున్నాను, నీ దయా దాక్షులతోనే జీవించాలనుకుంటున్నాను. అందుకే నీ కృపాగ్రహము ఏంటంటే, చదువు మాట, నీ కృప ఉద్రేకము నా మీద గద్దింపుకు తండ్రి. నన్ను గద్దించేవనుకో, నేను ఏ పార్టీ వాడిని? దేవుడు గద్దిస్తే ఎంత అండి మనం ఏంటి? చూడండి, ఈ సృష్టిలో ఆయన ఒక్క సెకండు నేను ఈ భూమిని చూడను అని నువ్వు ఒక్కసారి పక్కకు తిరిగితే, ఒక్క సెకండు, రెండు సెకండ్లో భూలోకమంతా శ్మశానంగా మారిపోతుంది. ఎందుకు? నేను చూడట్లేదు, ఈ భూమి మండలాన్ని నేను చూడట్లేదని ఒక్కసారి ఆయన పక్కకు తిరిగితే ప్రకృతి ఆగిపోద్ది, గాలి ఆగిపోద్ది కదా. గాలి ఆగిపోయిందంటే మనిషి బతకగలడండి? ఏంటండి? గాలి ఆగిపోతే మనిషి బతకగలడే? గాలి కదండి శ్వాస. చూడండి, ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? నిన్ను బొమ్మన చేశాడు. ఏంటండి? అన్ని రూపురేఖలు దిద్దిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రాణవాయుని, ఆయన గాలిని మనలోనికి ఊదాడు. దేవుని మహిమ కలుగునుగాక. కొట్టి చప్పుళ్ళు గట్టిగా, ఒకసారి గట్టిగా కదా. ఎవరి ప్రాణం నీలో ఉంది? దేవుని ప్రాణమే కదా. అదేంది పాస్టర్ గారు మీరు అలాగంటారు? మా అమ్మ నాన్న ఇచ్చారు నాకు ప్రాణము అంటారా? అనగాకండి. ఎందుకంటే అమ్మా నాన్నకి ఎవరిచ్చారు ప్రాణం? వారమ్మా నాన్నకి ఎవరిచ్చారు ప్రాణం? అది ఉత్పత్తి. అంటే నేను ఒకరికి ప్రాణం పోసాను, ఇలాగ అందరికి ప్రాణం పోసేటట్టుగా నేను రూపురేఖలతో రుద్దుతాను. హల్లెలూయా కదా. అలాగని అందరికి ప్రాణం పోసింది ఆయనే. ఆయన ఒక్క క్షణము ఈ భూలోకాన్ని, ఈ నరుడిని నేను చూడను, ఆయన ముఖం అట్లా తిప్పేసుకుంటే సమస్తము ఆగిపోతాయి. అప్పుడు ప్రాణము గాల్లో కలిసిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు ఏమంటాడు తెలుసా? నీ కృప ఉద్రేకము నా పైన చూపకు. నీవు చూపితే నేను ఏ పార్టీ వాడిని తండ్రి? నేను ఏ పార్టీ వాడిని? ఈరోజు నువ్వు అనుకోవాలి. ప్రియ నా సహోదరులారా, గుర్తు పెట్టుకోండి. అయ్యా, నీ కోపము నా మీద చూపిస్తే నేను ఏ పార్టీ వాడిని? అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో భయభక్తులు కలిగిన బ్రతకటానికి నాకు హృదయాన్ని కలిగించు అని నువ్వు అడగాలి.